నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని చెప్పినట్లే సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చేలా ఎన్టీఆర్ జీవో తెచ్చారని చెప్పుకొచ్చారు. ఈ జీవోను ఒకసారి వైసీపీ మరోసారి కాంగ్రెస్ పార్టీలు నిలిపివేశాయని గుర్తు చేశారు. ఏపీలో 5 ఏళ్లు జగన్ హయాంలో విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. పేదలను సర్వనాశనం చేయడానికే వైసీపీ పుట్టిందని ఆక్షేపించారు. తాను చెప్పినట్లే పెన్షన్లు పెంచి ఇచ్చారని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 22 ఏప్రిల్ 2020 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్లీ మొదటి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం కౌంటర్ వేయలేదు, సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు, ప్రత్యామ్నాయాలు ఎతకలేదు. మీరు కూడా భయపడ్డారు. ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు, కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులైపోయారు. మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ 5 ఏళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మనిషిని, మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది, తప్పకుండా ఏ విధంగానైనా సరే మళ్లీ న్యాయం చేయాల్సిన బాధ్యత, దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి. నాకంటే మేధావులు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అంటున్నారు 1-2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు 5 మందిని తెలుగుదేశం పార్టీని గెలిపించిన బాధ్యత మీ అందరిది. తెలుగుదేశం జనసేనని గెలిపించారు, ఎన్డీఏని గెలిపించారు, కానీ ఇక్కడ మాత్రం గెలిపించలా. ఇంకోది ఇక్కడ అరకులో గెలిపించలే. ఎక్కడైతే నేను అభివృద్ధి చేశానో, ఎక్కడైతే అభివృద్ధి అంతా కూడా నేను ఇక్కడ శ్రద్ధ పెట్టానో ఇక్కడ మాత్రం గెలిపించలా. కారణం నాకు తెలియదు. కానీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, సమాధానం చెప్పమంటున్నా. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1/5/11/86లో నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధ. విజయవాడలోని ఎన్నికల కమిషన్ ను వైసీపీ నేతల బృందం కలిసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వరుస ఘటనలపై ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు ఫిర్యాదు చేశారు. పులివెందుల పోలింగ్ స్టేషన్ల మార్పుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడు ఎన్నికలు జరగలేదు. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు, కానీ నిద్ర నటించే వారిని ఏమీ చెయ్యలేమన్నారు. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్న వాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది అని ప్రశ్నించారు. పులివెందులలో ఓటర్లకు దూరంగా పోలింగ్ బూతులు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అలాగే పులివెందులలో పోలీసులు టీడీపీకి వంతపాడుతున్నారంటూ మండిపడ్డారు. గోడకు చెప్పిన ఒకటే, ఈసీకి చెప్పిన ఒకటే అని మాకు అర్థమైంది. ఈసీ అధికారులు, కలెక్టర్, పోలీసులంతా కలిసి పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో కూర్చున్నటువంటి ఉద్యోగస్తులు, ఈ అధికారులు, ప్రత్యేక కమిషనర్ గాని, మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో గాని, ఇవాళ మీరు చేసే చర్యల వల్ల, మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని
ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్ళు మూసుకుని ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందాన పోలీస్ వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డోలో మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టిఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజైనా బతకండియా, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి. అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి. శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా, చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన. అయినా మాకైతే ఆశ చంపుకోలేక ఎక్కడో ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా, ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా సున్నపురాలపల్లె గ్రామం వద్ద ఉక్కు పరిశ్రమ పనుల్లో భాగంగా ప్రహారీ నిర్మాణ పనులకు భూమి పూజ జరగ్గా ఆదినారాయణ రెడ్డితో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్కు భూములకు కేటాయించిన స్థలంలో ఇప్పటి వరకు 3 కిలోమీటర్ల మేర ప్రహారీ పనులు జరిగాయని, మిగతా 6.5 కిలోమీటర్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తయితే స్థానికుల ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయని అన్నారు. రోజు జగన్ రెడ్డి గారు ఇదో అదో అని ఊరికి సుక్కలు చూపించాడు, ఇది నిజం. ఈ రోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్డబ్ల్యూ. వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్డబ్ల్యూ. కాబట్టి నిధుల కొరత లేదు. చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది. అది కాకుండా వాటరు గండికోట టు మైలవరం నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి. అది కాకుండా ఆల్రెడీ టెండర్ కరెంటు పెద్ద లైన్లు కూడా టెండర్ పిలవడం జరిగింది. తలమంచిపట్నం దగ్గర ఉండే పెద్ద స్టేషన్ నుంచి కలమలకు పోయేది వీళ్ళకు కనెక్షన్. అంటే ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు, కరెంటు, రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరుంది. వీళ్ళది ఏ స్టీల్ ఫ్యాక్టరీ అనేది విషయానికి వస్తే స్క్రాప్ అంటే తుప్పు పట్టిన ఇనుమును గ్రీన్ ఎనర్జీ అంటే ఎనర్జీ తక్కువ ఖర్చు, మరియు వీళ్ళు ఎనర్జీ కూడా 400 మెగావాట్లు కూడా కరెంటు కూడా ఉత్పత్తి ఉంది దీంట్లో. ఇప్పటికే 4500 కోట్లు ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ. అది 400 మెగావాట్ అంటే దాదాపు అది 1600 కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి కూడా. కాబట్టి ఇవన్నీ జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీలో ఉండే విశేషాలు కానీ ఈరోజు కాంపౌండ్తో స్టార్ట్ అయ్యి 3 ఏళ్ల లోపల అంటే 2028 అక్టోబర్ దసరా నాటికే ఇది పూర్తయి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మంది దేశములోనే ఒక గొప్ప స్థానం కాబోతుంది జమ్మలమడుగు నియోజకవర్గం. ఇంకొక 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాము. 1000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది సార్. ఇక్కడ 4500 crore ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు సార్ కంపెనీ. తొలిదశలో బౌండరీ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అరౌండ్ టోటల్ 9.5 కిలోమీటర్ ఉంది. దాంట్లో ఆల్రెడీ 3 కిలోమీటర్ ఉంది. మిగిలిన 6 కిలోమీటర్ల పని మేము స్టార్ట్ చేస్తున్నాం సార్. నైపుణ్య అభివృద్ధితోనే మహిళల సాధికారత సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేంద్రం రాష్ట్ర పథకాల సమన్వయంతో మహిళల ఆర్థిక పురోగతి బ్రహ్మాండంగా కొనసాగుతోందన్నారు.
శనివారం లాల్ జాన్ బాషా షాదీఖానాలో టైలరింగ్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వలంబన దేశ అభివృద్ధికి ప్రధాన ఆధారమని వ్యాఖ్యానించారు. టైలరింగ్ రంగంలో ఆధునిక డిజైన్లు, మార్కెటింగ్ టెక్నిక్స్, డిజిటల్ టూల్స్ నేర్చుకుంటే మహిళలు గ్లోబల్ మార్కెట్లో కూడా పోటీ పడగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, దాసరి రాజా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఈ రోజున రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి జనాభా స్కిల్ డెవలప్మెంట్ అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళం కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే 50% మహిళలు ఉన్నారు. 50% మహిళల్లో కనీసం ఒక 20-30% మంది కనుక వాళ్ళలో ఉన్నటువంటి మేధాశక్తిని వాడి కష్టపడితే ఈ భారతదేశం ఎక్కడికో వెళుతుంది, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేని శక్తిగా తయారవుతుందనేటువంటి ఒక దృఢ నమ్మకంతో ఈ రోజునటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకుంటే విశ్వకర్మ యోజన, ముద్రా లోన్స్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ఇట్లా ఈ రోజున టైలరింగ్ కానీ ఇంకోటి కానీ నేర్పించి 10,000-20,000 రూపాయల విలువైనటువంటి టైలరింగ్ మిషన్స్ అన్నీ కూడా మీకు ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉన్నారంటే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు. అయితే ఎంతో మంది, నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఏదో కొద్ది గొప్ప తెలివితేటలు ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత మనలో తెలియనటువంటి ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ, ఏమి చేయాలి, ఏమి చేయొచ్చు అనేది చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్తాం. కాబట్టి ఈరోజు మీరు టైలరింగ్ నేర్చుకున్నారు. కాబట్టి టైలరింగ్ నేర్చుకున్నది కేవలం ఉద్యోగం కోసమే కాదు. ఉద్యోగాలు ఓకే, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇబ్బంది లేదు. అయితే మీ అంతటా మీరుగా గుంటూరు ప్రాంతంలో టైలరింగ్ అని ఆధారపడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మీరు బిజినెస్ చేసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి. మీరు కూడా ఐడియాలు కొంచెం చూడండి, నేర్చుకోండి. మన ప్రాంతంలో రకరకాల మతాల వారు ఉన్నారు, రకరకాల పండుగలు ఉన్నాయి. మీరు ఒక్కళ్ళే కాకుండా ఒక 10 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలానో ఒక 10 మంది బాగా ఆలోచనలు కలిసేవాళ్ళు ఒక 5-10 మంది కలవండి, గ్రూప్స్గా ఫామ్ అవ్వండి. గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒకటి వెడ్డింగ్ వ్యాపారవేత్తలు, ప్రతి ఇంటికి కూడా ఒక వ్యాపారవేత్తని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన డ్వాక్రా మహిళలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్తో పాటు కొత్తగా మరొక కార్యక్రమం కూడా ఈరోజు స్త్రీనిధి కింద అనేక విషయాలు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ ప్రతి మహిళ కూడా ఇంట్లో ఉండి ఏదో పని ద్వారా ఒక రోజుకు ఒక 300-400 సంపాదించుకొని ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర మంత్రి గారికి అలాగే నాకు ఉండడంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ దృష్టి సారించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొదటి కార్యక్రమంగా తీసుకున్నాం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏదో ఒక విధంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి చెల్లి, ప్రతి తల్లి కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి విధంగా ఉపాధి కల్పన అనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక ప్రోగ్రామ్స్ ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా బీసీ కార్పొరేషన్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 457 మందికి ఒక 2 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ ట్రైనింగ్ ద్వారా ఇవాళ ఉన్నటువంటి అవసరాలు, టైలరింగ్ లో చాలా మంది మెషిన్లు తీసుకుంటారు, కానీ ఏ పని ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇదే సెంటర్ లో ఇప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు అవసరమైనటువంటి స్కిల్ ని మీరందరూ కూడా నేర్చుకొని తద్వారా ప్రతిరోజు కూడా మీరు సొంతగా పని చేసుకోగలిగితే తప్పకుండా మీకు ఉపాధి దొరుకుతుంది. లేదా
మనమే ఈరోజు మంగళగిరిలో చూస్తూ ఉన్నాం. చాలా మందికి స్కూల్ యూనిఫామ్స్ కుట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఇప్పించడం జరిగింది. అంజుమన్ ఇస్లామియాలో కూడా దాదాపు ప్రతి 3 నెలలకి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. 60 మందికి ఆ అంజుమన్ ఇస్లామియా ద్వారా మేము కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఈ రోజు కొత్తగా ప్రభుత్వం కూడా ఇటువంటి ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏపీకి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అలాగే అరకు కాఫీకి విశేష ప్రాచుర్యం కల్పించారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివాసీలకు అనేక ప్రయోజనాలు చేకూర్చారని గుర్తు చేశారు. గిరిజనుల విద్యాభివృద్ధికే ప్రధాని నరేంద్ర మోడీ ఏకలవ్య స్కూల్స్ ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకలవ్యుడు అల్లూరి సీతారామరాజు జీవితాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందన్నారు. గిరిజనులు కోరుకునే అభివృద్ధిని అమలు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ యాక్చువల్ గా మన మోదీ గారికి వెళ్ళినప్పుడు నేను కూడా చెప్పాను సార్, ఆ ప్రాంతంలో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ ఉంది. ఎలా మీరు ఇన్ని మంది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు వచ్చారు, ఎవరు చూడలేదంటే ఈ దేశం అంతా కూడా నేను 80% నేను కాలినడకన అంతా తిరిగాను కాబట్టి ఆ ప్రాంత ప్రజల కష్టాలు ఇవన్నీ నాకు తెలుసు. అందుకని వాటిని ఒక యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లా తీసుకొని నక్సలైట్స్ ఉన్నా కూడా ఆ ప్రాంతంలో అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక ప్రాంతానికి వెళితే ఒక స్కూల్లో ఐఏఎస్, ఐపీఎస్ గ్రూపు, అదేవిధంగా ఇంజనీరింగ్ మంచి చదివే వాళ్ళందరూ ఆదివాసీ పిల్లలందరినీ తీసుకొని ఒక స్కూల్ పెట్టి మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అక్కడి నుంచి చాలా మంది ర్యాంకులు వచ్చి ముందుకు వెళ్ళారు అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అదేవిధంగా పిఎం జన్మన్ మామూలు ప్రాంతాల్లో స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ 1,20,000 రూపాయలు ఒక ఇంటికి ఇస్తుందైతే ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో 2 లక్షల పైన ఒక ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా రోడ్లు ఎన్ని కావాలంటే అన్ని రోడ్లు వేసుకునే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున చాలా ఒక నిబద్ధతతో, కట్టుబాటుతో మీ అందరికీ సేవ చేయాలని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నాయకులు ఇక్కడ లోకల్ ప్రాంత సమస్యలు చాలా చెప్పారు. అన్ని రాసుకున్నా. మీకు ఫారెస్ట్ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా చేయాలన్న కోరిక ఉంది. అదేవిధంగా ఆన్లైన్ స్కూల్స్లో రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందన్నారు. లాంగ్వేజ్ రికగ్నిషన్ ఇష్యూ, కొంతమందికి బ్యాంక్ లోన్స్ లేవంటున్నారు. ఆధార్ కార్డు ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. అదేవిధంగా గుంటూరులో ఒక ట్రైబల్ ఆఫీసర్ కావాలన్నారు. దీనికన్నా ముఖ్యంగా గిరిజన భవన్ 50 అది కంప్లీట్ చేయాలని అడిగారు. యాక్చువల్ గిరిజన భవన్ గురించి ఒక 1 నెల రోజుల ముందే నా దగ్గరికి వచ్చారు వీరు. దాన్ని చేసి ఇక్కడ చేస్తే బాగుంటుందని. అదే సమస్యలు చాలా ఉన్నాయి, డబ్బులు తక్కువ ఉన్నాయి. తప్పనిసరిగా ఒకదాని బట్టి ఒకటి తీసుకొని ఈ 66 లక్షలు ఏ విధంగా తీసుకురావాలో తీసుకొచ్చి వచ్చే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇది కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఐడెంటిటీ కార్డ్స్ జిఎంసీలో చాలా ప్రాంతాల్లో రోడ్స్, డ్రైనేజెస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని మీ కాలనీస్ అన్నింటిలో కూడా మీకు మంచి రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ, లైటింగ్ వచ్చే విధంగా ఈ గుంటూరు పక్క ప్రాంతంలో తప్పనిసరిగా మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులకి, అందరికీ, పాత్రికేయులందరికీ గిరిజన హక్కులను వైసీపీ ప్రభుత్వం కాల రాసిందని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. 29 స్కీములను రద్దు చేసి గిరిజనుల అభివృద్ధిని అడ్డుకున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటే గిరిజనులు నమ్మి ఓటు వేసి మోసపోయారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు ఆర్థిక వనరులు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివాసీలకు ఎమ్మెల్సీ ఇవ్వాలనే ఆలోచనలలో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. ఇప్పటికే ఇంటర్నల్ రిజర్వేషన్లపై దృష్టి పెట్టామన్నారు. విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని, ఆ దిశగా గిరిజన పిల్లలు బాగా చదువుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటిది ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారం ఎప్పుడు ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది బాబు గారి ఆలోచనలో. అదే వైసీపీ పాలనలో మనకున్న 29 స్కీములు రద్దు అయిపోయాయి. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మనం పెట్టి అమలు పరిచాం. 2014 నుంచి 19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు పొరపాటు చేశామని తెలుసుకొని మళ్ళా కూటమి ప్రభుత్వానికి అడుగులు వేశారు.
నేను అభినందిస్తున్నాను. కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఈరోజు 7 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మన బిడ్డల్ని ఆదుకోవడానికి, మన జాతిని ఉద్ధరించడానికి, భవిష్యత్తులో అభివృద్ధి పరచడానికి త్రికరణ శుద్ధిగా పనిచేస్తుంది. ఇలాంటి సమావేశాల్లో మీరు ఖచ్చితంగా సలహాలు ఇవ్వాలి. ఇప్పటికే చాలా ఇచ్చారు. మైదాన ప్రాంతాల్లో తప్పకుండా కన్స్ట్రక్ట్ చేస్తాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వస్తాయి. ఆధార్ సంబంధించినటువంటిది అడుగుతున్నారు. తప్పకుండా దాని మీద పరిశీలన చేయడం జరుగుతుంది. గిరిజన భవన్ ఒక 66 లక్షలు 70 లక్షలు పెండింగ్ ఉందంటున్నారు. మరి ఇప్పుడు అది మన కేంద్ర మంత్రివర్గ స్పందిస్తారు. అది ఏ రకంగా చేద్దాం అన్నది చేస్తాం. అది తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ రిజర్వేషన్స్. ఇప్పుడు ఏ రకంగా అయితే ఎస్సీలకి ఇంటర్నల్ రిజర్వేషన్ అమలైందో ఇప్పుడు కూడా ఇక్కడ యానాదులు కొంతమంది బాధపడుతున్నారు. మమ్మల్ని గుర్తించడం లేదంటున్నారు. సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్, మహేష్ బాబు అభిమానులు శేషగిరిరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు మహేష్ బాబు అని వారు వెల్లడించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉంటాడని తెలిపారు. 4500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. సినిమా రంగంలో మరింత ఉన్నత స్థాయికి మహేష్ బాబు చేరుకోవాలని ఆకాంక్షించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు 50వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన వీరాభిమాని అయిన కొండబోయిన శ్రీను గారి ఆధ్వర్యంలో, తాడిశెట్టి మురళీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా అందరి అభిమానులతో, కార్యకర్తలతో ఈరోజు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. మరి ఒక్క నటుడిగానే కాకుండా, ఒక అద్భుతమైన నటుడికి తనయుడిగానే కాకుండా ఎందరో వేల పిల్లల గుండె చప్పుడుగా ఆయన ఈరోజు మెరుగుతూ ఉన్నాడు. దాదాపుగా 4500 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసి మనసున్న మనిషిగా ఆయన చాటుకున్నారు. ఈరోజు ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నారు. అలాంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఆయన్ని కొన్ని వందల ఏళ్ళు ఆయన జీవించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఇలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, అందులో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సీని గారికి, అదేవిధంగా తాడిశెట్టి మురళి అన్న గారికి ప్రత్యేకమైన మహేష్ బాబు జన్మదినం పురస్కరించుకొని మా సోదరి స్థానిక శాసనసభ్యులు గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఆయన జన్మదినాన్ని అభిమానుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన్ని ప్రత్యేకంగా చెప్పాలంటే తండ్రి యొక్క ఆశయాల్ని పుడిపూచుకున్న తనయుడు. కృష్ణ గారితో మాకున్న అనుబంధాన్ని ఈయనలో చూస్తుంటే కృష్ణ గారిని చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడో గర్వం ఉండదు, ఎక్కడో డౌన్ టు ఎర్త్, భూమి మీద సామాన్య మానవుడు ఎలా మనుగడ చేస్తాడో ఎంత పెద్ద హీరో అయినప్పుడు కూడా చాలా చక్కగా అందరితో మంచిగా నడుచుకునే మనస్తత్వం కలిగినటువంటి మహేష్ బాబు మానవత్వం గల మనిషి. ఎవరి కీర్తికాంక్ష లేదు. ఎన్నో వేల 4500 పైచిలకు చిన్నారి గుండె ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్రచారం కానీ దానికి ఏదో కీర్తికాంక్ష కానీ లేనటువంటి మానవతావేతంతో మనసుతో చేసేటువంటి కార్యక్రమాల్లో ఆ కుటుంబం ముందుంటుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి, ఆ కుటుంబానికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గల్లా మాధవ్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు 9 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి పండుగ రోజు. ఎందుకంటే మా అభిమాన హీరో, మా దేవుడు దైవం సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన మంచితనాన్ని, ఆయన నటననే కాకుండా ఆయన యొక్క మంచితనాన్ని కూడా అందిపుచ్చుకున్న దేవుడు మా సూపర్ స్టార్ మహేష్ బాబు. 4500 మంది చిన్నారుల పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసిన దేవుడు. పబ్లిసిటీ అనేది ఏమాత్రం దూరంగా ఉంటూ తను సంపాదించే డబ్బులో సింహభాగం పిల్లలకి హార్ట్ ఆపరేషన్కి అతను ఖర్చు పెడుతున్నాడు. ఒక హార్ట్ ఆపరేషన్కి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అట్లాగే 1 సంవత్సరం పాటు ఆ పిల్లవాడికి కావాల్సిన మెడిసిన్స్ కూడా హాస్పిటల్ నుంచే వాళ్ళకి అందజేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన మెడిసిన్స్ కూడా మన మహేష్ బాబు ట్రస్ట్ ద్వారా ఇస్తున్నారు. అట్లాగే ఎడ్యుకేషను 10th క్లాస్ నుంచి డిగ్రీ దాకా మెరిట్ ఉన్న పిల్లలకి, అంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళకి అలాంటి వాళ్ళని మహేష్ బాబు ఫ్యాన్స్ రికమెండ్ చేస్తే వాళ్ళకు కూడా చదువు చెప్పిస్తున్నారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా మహేష్ బాబు నిండు నీళ్ళు చల్లగా ఉండాలని, అలాగే ఈరోజు అతడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. దాన్ని చాలా భారీ ఎత్తున రికార్డ్స్ అన్ని కొడుతున్నారు. అట్లాగే ఈరోజు తాడిశెట్టి మురళి గారు
ఆఫీస్లో కొండపేని శ్రీను గారు, మా రవి గారు, బాజీ గారు, నా పేరు కోటశేషగిరి ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గల్లా మాధవి గారు ఇచ్చేశారు, అట్లాగే నజీర్ గారు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ పెమ్మసాని గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఇంతటి గొప్ప రోజు మా మహేష్ బాబు అభిమానులందరూ గుర్తుంచుకునే రోజు ఆగస్టు 9 మేము మహేష్ బాబు అభిమానులుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఆఫీస్ దగ్గర కేక్ కటింగ్ సేవా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. సాయంత్రం థియేటర్ వద్ద కూడా ఫ్యాన్స్ హంగామా ఉంది. సరస్వతి పల్లవి డీలక్స్ దగ్గర సాయంత్రం 6 గంటలకు కేక్ కటింగ్, థియేటర్ దగ్గర కూడా ఫ్యాన్స్ హంగామా ఉంది. ఆల్రెడీ మిడ్ నైట్ షోలే నిన్న రాత్రి మైత్రిలో స్టార్ట్ చేశారు. స్టేట్ మొత్తం బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు శనివారం గుంటూరులో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు. బ్రాహ్మణులు అన్ని రంగాల్లో చైతన్యం కావాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా జాగృతి యాత్ర చేపట్టడం ఆనందంగా ఉందని చెప్పారు. బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని బ్రాహ్మణ సేవా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు తాడేపల్లి విజయకృష్ణ తెలిపారు. కొన్ని రాజకీయ శక్తుల కారణంగా ఇలాంటి కార్యక్రమాలకు బ్రాహ్మణులు దూరంగా ఉండటం బాధాకరమని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ జాగృతి యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. బ్రాహ్మణ బంధువులకు, బ్రాహ్మణ పెద్దలకు నా వివాదాలు. మా సొసైటీ బ్రాహ్మణ వన్నెస్ సర్వీస్ సొసైటీ బ్రాహ్మణ జాతి ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకొని అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అండగా నిలవడం కోసం అన్ని విధాల వాళ్ళకి అండగా నిలబడి సహాయం చేయడం కోసం జాగృతి యాత్ర మొదలుపెట్టాము. దానికి మండల రెవెన్యూ అధికారి అయినటువంటి మా కమ్యూనిటీ ఆయన సారు రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున బ్రాహ్మణ పెద్దలారా ఒకటి తెచ్చుకోండి, శాఖాభేదాలు మానండి, అందరం ఒక తాటి మీదకి వద్దాం. రావడం వల్లనే మనకి ఏదైనా ఏ ప్రభుత్వం అయినా మనకు చేస్తుంది. మన విడివిడిగా ఉన్నంతకాలం ఎవ్వరూ మన పట్టించుకోరు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది మన బ్రాహ్మణ ఓటర్లు ఉన్నారు. అలాంటి మమ్మల్ని మన పట్టించుకోకుండా మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళది వాళ్ళు చూడటంలో కారణం ఏంటంటే వాళ్ళతో కలిసికట్టుంది, మనలోనే లేదు. ఈ రోజున ఎంత సభ పెట్టుకున్నాం, రాలేదు. కారణం ఏంటంటే బ్రహ్మాండమైన మూర్తి వాళ్ళ పౌర్ణమి, శ్రవణ పౌర్ణమి, జంజాల పౌర్ణమి అంటారు, క్రతువులు ఉంటాయి. దానివల్ల మన వాళ్ళు రాలేకపోవడం చాలా బాధగా ఉంది. రాలేని పరిస్థితులు వాళ్ళవి. కానీ యాత్ర ఈ రోజున మంచి ముహూర్తం కాబట్టి అభిజిత్ లగ్నంలో మొదలుపెట్టాలని మొదలుపెట్టాం. దానికి సహకరిస్తానికి మండల రెవెన్యూ అధికారి గారికి రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి నా శిరస్సు నుంచి నమస్కారం చెప్తున్నాను. ఇప్పటికైనా చేయి కలపండి. ఒకడు సాయం చేస్తాడని మనం చూడొద్దు. మనలో మనం పక్కవాడికి సాయం చేద్దాం, పైకి తీసుకొద్దాం, మన బ్రాహ్మణ జాతిని ఒక తాటి మీదకి వద్దాం. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా సహకరిస్తూ మన గుంటూరులో రాడిపేటలో బ్రాహ్మణ జాగృతి యాత్ర మన అన్న తాడేపల్లి విజయకృష్ణ గారు ఈరోజు మరి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా పేదవర్గంలో ఉన్న వాళ్ళని, మన వాళ్ళని గుర్తించి వారికి సహాయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు యాత్ర చేపడుతున్నామని చెప్పారు. మరి ఇది ఒక మంచి ఆలోచన. ఖచ్చితంగా ఉన్న అన్ని వర్గాల వల్ల అట్టడుగు వర్గం విధంగా చెప్పాలన్న మరి వారిలో పేదవారిని గుర్తించి వారికి సహాయం అందించడం అనే కాన్సెప్ట్ చాలా గొప్ప విషయం. మరి వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అట్లాగే మరి వారు చేసే కార్యక్రమాల్లో ఈ గుంటూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని టేకప్ చేసి ఎక్కడ ఏ అవసరం ఇచ్చినా పేదవాళ్ళకి మరి ముఖ్యంగా సహాయపడేందుకు నేను కూడా వారితో కలిసి నడుస్తానని సందర్భంగా తెలియజేస్తాను. శ్రావణ మాసం సందర్భంగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు జి రాజ్ కుమారి ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి అమ్మవార్లకు 8 సారే మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి రాజకుమారి మాట్లాడుతూ శ్రావణ మాసం అనేది మహిళలందరికీ ఒక పవిత్రమైన మాసం. ఈ మాసంలో మహిళలు తమ భర్త, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వరలక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ పూజలో భాగంగా సారే అనే కానుకలను అమ్మవారికి సమర్పిస్తాము. సారెలో కొత్త బట్టలు, నగలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, గాజులు, ఇతర పూజా సామాగ్రి ఉంటాయి. ఈ సారెను గత 7 సంవత్సరాలుగా అమరావతి రోడ్డు గోరంట్లలో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమ్మవార్లకు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవార్లకు మా మహిళలు కలిసి రంగరంగ వైభవంగా అమ్మవారులకు సారె సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కచర్ల ఆంజనేయులు, అధ్యక్షులు ఎర్రంచెట్టి వేణుగోపాల్, ఉదయ్ భాను, రేవతి, స్వప్న, శైలజ, ఉష, లక్ష్మి, ఆశ మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఏడుగొండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ నమస్కారం. నా పేరు గర్రె నాగరాజ్ కుమారి. అన్ని
మాసాల్లో కంటే మంగళకరమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఏ చిన్న పూజ చేసినా, వ్రతం చేసినా, నోములు నోచినా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మేము ప్రతి సంవత్సరము ఇక్కడ సార సమర్పణ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు 7th ఇయర్, ఈ ఇయర్ 7th ఇయర్. అలాగే నమస్తే అండి, నా పేరు ఓలెట్ షణ్మిరా అండి. నేను గుంటూరు జిల్లా అర్బన్ జిల్లా ఆరవయసు మహాసంఘానికి ప్రెసిడెంట్ అండి. ఈరోజు చాలా విశేషమైన రోజు. మనం ఎప్పుడు చూస్తామో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చూస్తాం. మళ్ళీ ఎప్పుడు చూస్తామో కూడా తెలీదు. శనివారం శ్రవణ నక్షత్రం పౌర్ణమి 4 కలిసి వచ్చిన రోజు. చాలా అదృష్టం చేసుకుంటూ మనం ఇలాంటి దినాలను చూస్తున్నాము. శ్రావణ మాసంలో ఇది 5వ మాసం. శ్రావణ మాసం చాలా విశేషమైన మాసం. మహావిష్ణువుకి ఇష్టమైన ఇది. లక్ష్మీదేవి అమ్మవారు కూడా కలిసి వచ్చింది. అందరూ మంగళగౌరి, శ్రావణ మాసం అంటే మంగళగౌరి నోములు, శ్రావణ మాసాన్ని విశేషమైన శనివారాలు అంటే శివుడికి చాలా ప్రీతమైన రోజు. అట్లనే కొత్తగా పెళ్ళైన ఆడపడుచులకి మంగళగౌరి నోములు పట్టించి కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ చాలా బాగా చేస్తారు. మా 5వ తరం బాగుండాలని అందరం బాగా పూజలు చేస్తాం. కార్యక్రమము ఈ 400 మంది కలిసి చేశాము. అలాగే కుంకుమ పూజలు 16 మంది కుంకుమ పూజలు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేశాము. మా చైర్మన్ గారు మిస్సెస్ కళావతి ఆంటీ వారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన సలహాలతో కూడా కొన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. నమస్తే. 7 సంఖ్య ఇష్టము. అలాగే శ్రావణ మాసంలో శనివారం శ్రవణ నక్షత్రం రోజే స్వామివారు జన్మ నక్షత్రం. సో స్వామివారికి ఇష్టమైన రోజు కాబట్టి ఇంతమంది నా చేత గ్యాదర్ చేయించగలిగాడని నేను అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా విశేషంగా వందల సంఖ్యలో మహిళలందరూ పాల్గొన్నారు. శ్రవణ నక్షత్రంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు 200 మందితో, పౌర్ణమి రోజు 200 మందితో మనము పారాయణ చేసుకుంటున్నాము. వాళ్ళందరూ ఇవాళ శ్రవణ నక్షత్రం పౌర్ణమి 2 కలిసి వచ్చేసరికి 400 మంది ఇక్కడ పారాయణ చేస్తున్నాము. ఈ సారి సమర్పణ కార్యక్రమం కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.